అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. బాగా వినండి. మహా భయంకరమైన ఎండలో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఇది దేవుడు నీతో నాతో మనతో చెబుతున్న మాట. మనం ఎవరం అనేది ఒక్కసారి ఆగి ఆలోచించాలి. ఇక్కడ చక్కని మాట రాయబడింది. ఇశ్రాయేలుని దేవుని ప్రజల గురించి చెప్పబడిన మాట. ఇశ్రాయేలీలు అంటే దేవుడే చెప్పాడు నా సొంత జనాంగం అని. ఇశ్రాయేలీలు అంటే అనగా గొర్రెపిల్ల రక్తం ద్వారా అంటే ద్వారబంధాల మీద పూస్తే వాళ్ళు విడుదల పొంది వచ్చిన జనాంగం. వీరికి మేఘస్తంభం అగ్నిస్తంభంతో నడిపించినవాడు. వీరికి బండలో నీళ్లు ఇచ్చాడు ఆయన. వీరి పక్షాన యుద్ధం చేశాడు. వీరెవరయ్యా అంటే నా స్వాస్థ్యం, నా పేరు పెట్టుబడిన జనాంగం అంటూ వచ్చాడు. నిజమే. అలా ఆ జనాంగాన్ని నడిపించాక రాను రాను పరిస్థితి ఏమైందంటే దేవునిలో ఎదుగుతున్నట్లుగా ఉండి చల్లబట్టం మొదలుపెట్టారు. దేవునిలో ఎదుగుతూ ఉండి వెనకబట్టం జరిగింది. కొన్నిసార్లు యాత్రలో సాగక ఆగిపోయారు. అయినా దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు. విచిత్రమైన అనుభవం ఏమిటంటే వారిని చూచి, ఇశ్రాయేలు జాతిని చూచి ఆయన అంటున్న మాట ఏమని? నీవు ఏ ఎండకెండావో తెలుసా? అక్కడ రాసిన మాట చదవండి. మహా ఎండకు కాలిపోయావు, మహా ఎండకు ఎండిపోయావు, మహా ఎండకు నల్లగా అయిపోయావు. పైగా నీవు ఇప్పుడు అరణ్యంలో సంచరిస్తున్నావు. అయినను నేను నిన్ను చూచాక నీతో స్నేహం చేయాలని ఆశ కలిగింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుని హృదయపూర్వకమైన వాంఛ కోరిక ఏమిటో తెలుసా? నీవు ఎండిపోయినట్టున్నా, కాలిపోయినట్టున్నా, నల్లగా మాడిపోయినట్టున్నా, లోక ఆచారంలో మునిగిపోయినట్టున్నా, బ్రతుకు అరణ్యంలాగా ఉన్నా, నీ యందు ఏ మంచితనం లేకపోయినా, నీలో ఏ గొప్పతనం లేకపోయినా, నీలో అనుకున్నంత క్షేమం లేకపోయినా, తెలుగులో చెప్పాలంటే సొగసైనను స్వరూపమైన కూడా లేదట. అయినను నా దేవుడు అంటున్నాడు, నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, నిన్ను స్నేహించిన వాడను నేనే. ఇదొక శుభవార్త నీకు. నీతో స్నేహం చేయడానికి కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలాంటి స్నేహం చేస్తారో తెలుసా? నీ మెరుపున్నంత వరకే చేస్తారు, నీ సొమ్మున్నంత వరకే చేస్తారు. కొంతమంది నీతో స్నేహం చేస్తారు, ఎంత రాబడి వస్తుంది అని ఆలోచించి నీతో స్నేహం చేస్తారు. మనం చూస్తున్నాం కదా, ఈ నరాలాడుతున్న నరుని చరిత్రలో ఎంతోమంది స్నేహం స్నేహం అని మొరబెట్టి చివరికి శత్రులుగా మారిన వాళ్ళని చూస్తున్నాం. ఒకే కంచం, ఒకే మంచం, ఒకే తిండి అన్న వాళ్ళు కూడా ఎరగని వ్యక్తుల్లాగా రాచబాటలో నడిచి వెళ్ళిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు నా దేవుడు అమితమైన ప్రేమ కలిగిన వాడై, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ బ్రతుకు ఎంత దారుణంగా ఉన్నా, కృంగి ఉన్నా, కురూపిగా ఉన్నా, ఎండినట్టున్నా, బ్రతుకు మాడినట్టున్నా, అరణ్య రోదనగా ఉన్నా, నరుల సంచారం దగ్గర కాక నీ జీవితం అరణ్యంలో ఉన్నట్టుగా అనిపించినా, అయినా ఆయన అంటాడు, నేను నీతో స్నేహం చేయ నిర్ణయించాను.
స్నేహం చేయడమే కాదు, నిన్ను స్నేహించిన వాడును నేనే అని చెబుతున్నాడు. ఈ మాటలు ఎన్నోసార్లు విన్నాం. ఇక్కడ రాయబడింది ఏమిటంటే, మనిషి ఎండకు ఎండినవాడై మహా ఎండకు ఎండినవాడుగా ఉన్నాడు. మీరు చాలాసార్లు అంటాం మేము బాగానే ఉన్నాం కదండి. నిజమే, మనం చెప్పుకునేటప్పుడు బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ మన బ్రతుకు ఎండిన చెట్టులాగా, కాలిపోయిన వనంలాగా మన బ్రతుకు ఉంటూనే ఉంది. మీరు బైబిల్లో ద్వితీయోపదేశకాండం 32లో చదువుకుంటే, యాకోబట ఎడారిలో బేకర అరణ్యములో నిలిచి ఉండగా నేను చూచాను అన్నాడు దేవుడు. అది బేకర అరణ్యం, అది ఎండిపోయిన అనుభవం. మీరు అదే పరమగీతంలోకి వస్తారు. అక్కడ షోలమతి ఏమంటుందో తెలుసా? నన్ను నల్లందానినని చిన్న చూపు చూడబాకండి, నేను ఇలా నల్లగా అయిపోవడానికి కారణం అదిగో నా సహోదరులు నన్ను ద్వేషించి వాళ్ళు తమ తోటకును మందకు నన్ను కాపలా పెట్టుకున్నారు. నేను ఇలా నల్లగా అయిపోవడానికి కారణం ఇది అంటే, ఆ షోలమతి అందగత్తె అయినా ఈ విధంగా భయంకరమైన పరిస్థితుల్లో నల్లగా అయిపోవడానికి కారణం వెట్టి చాకిరి. తన మందని కాపాడుకోవాలా, తన ఇంటిని కాపాడుకోవాలా, తన జీవితాన్ని కాపాడుకోవాలా. తన సహోదరులు ఉన్నారట, వాళ్ళ మందను, వాళ్ళ కాపురాన్ని, వాళ్ళ డేవరాన్ని కాపలా కాసింది. అంటే ఇది వెట్టి చాకిరి. ఈ రోజున నేను బాగానే ఉన్నానండి, చాలా ముచ్చటగా ఉన్నాను అని నీవు అనుకుంటున్నావు, కానీ బైబిల్ నిన్ను గురించి చెప్పే ఖచ్చితమైన మాట ఏమిటో తెలుసా? నీవు నీ కొరకు గాక లోకుల కొరకు బ్రతికిపోయి నల్లగా మాడిపోయావు. నువ్వు భీకరమైన అరణ్యంలో జీవించి ఆ ఎండ చేత నీ బ్రతుకు బద్దలైపోయింది. ఎందుకో ఈ రోజున నువ్వు ఏ రకమైన ఎండకు ఎండిపోయినా నా దేవుడు ఈరోజు నిన్ను చూసి నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను స్నేహిస్తాను. నిజంగా నిన్ను చూసి ముచ్చటపడేందుకు ఏ గొప్పతనం నీలో లేకపోయినా నా దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ అరణ్య రోదనలాగా ఆర్థికంగా ఎండిపోయినా, ఆత్మీయతలో ఎండిపోయినా, సంఘపరంగా ఎండిపోయినా, భక్తిపరంగా ఎండిపోయినా, నీ యొక్క క్షేమం ఎండిపోయినా, నీ ఆరోగ్యం ఎండిపోయినా, నీ భవిష్యత్తు ఎండిపోయినా, ఏ రకమైన ఎండిపోయినా, ఎడారిలో మహా ఎండకు ఎండిపోయినా, అదిగో యోనాకాలపు స్వర చెట్టులాగా ఉన్న, వెట్టి చాకిరీ చేసే నల్లగా మాడిపోయిన షోలమతిలాగా ఉన్న, బేకర అరణ్యములో ఏమి దారి తెలియక రొమ్ము కొట్టుకుని యాకోబులాగా బేకర అరణ్యములో ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా నీకొక శుభవార్త ఏమిటో తెలుసా? నిన్ను చూచాక నీతో నేను స్నేహం చేయాలని ఆశపడుతున్నాను అని దేవుడు చల్లని కబురు ఈరోజు నీకు అందించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన వాళ్ళకి నీవు పనికిరాలా, నీ కట్టుకున్న వాళ్ళు నిన్ను పట్టించుకోవాలా, నీ కడుపును పుట్టిన వాళ్ళు నిన్ను వదిలేశారు, కానీ నా దేవుడు విడిచిపెట్టలేదే, నా దేవుడు మర్చిపోలేదే, నా దేవుడు సమస్తాన్ని నీకు తేటగా చెబుతూనే ఉన్నాడు. ఈ యొక్క ఇశ్రాయేలు ఏమయ్యారో చెప్పనా? 5 వచనాలు ఇందులో రాయబడ్డాయి, తర్వాత చదవండి. 1, వీరట ద్రాక్షారసంలో నీళ్లు కలిసిపోతే చెడిపోయినట్టుగా వీళ్ళు లోకంతో కలిసి చెడిపోయారు. ఒక భావన. ఇదే అధ్యాయంలో మనం అప్పం ఉంటుంది కదా, అట్టు వేసినాక తిరగేస్తారు, అది 2 పక్కల కలితే తినడానికి ఉపయోగపడుతుంది. అలాగాక ఒక పక్కే ఉంటే మాడిపోతుంది. మనం అంటే ఇశ్రాయేలు అట తిప్పడానికి అవకాశం లేకుండా ఒక పక్కే కాలిపోయి మాడిపోయినా దోశలాగా ఉన్నారు అని రాశాడు. మరలా ఏమన్నాడు తెలుసా? వీరు విగ్రహాలతో కలిసిపోయారు అని రాయబడింది. వీరు లోకంతో అన్ని జనులతో ఏకమైపోయారు. ఈ రోజున నీవు ఎండలో మాడిపోయి నీ బ్రతుకు అరణ్యరోధనగా మారడానికి కారణం 1, నీవు లోకులతో చేసిన సహవాసం. 2వది, దేవుడు 2 సార్లుగా నిన్ను తిప్పి తగిన రీతిగా చేద్దామంటే లోబడక ఒక పక్కనండి దేవునికి అప్పగించుకోకుండా ఉండడం వలన నీవు నల్లగా మాడిపోయావు. దేవుని చిత్తానికి లోపడిన వ్యక్తి ఎప్పుడు చూసినా మాడిపోయిన బ్రతుకులోనే ఉంటాడు. మరో విచిత్రం ఏమిటో తెలుసా? వాళ్ళట
ద్రాక్షరసం నీళ్ళతో కలిసి పాడైనట్లుగా లోక ఆచారాలతో పాడైపోయారు. మరి ఈ మాటలన్నీ వింటున్న తర్వాత తెల్లగా ఉన్నాను, తెలిసినట్టే ఉన్నాను, బట్టలన్నీ వేసుకున్నాను, ఉంగరాలు పెట్టి నువ్వురేగుతున్నాను అనుకుంటున్నావు. కానీ ఈ రోజున గుడిలో ఉన్న, చేతిలో బైబుల్ ఉన్నా నువ్వు మాడిపోయినట్లు, కాలిపోయినట్లు. కారణం లోక స్నేహం, కారణం దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా నేను బ్రతుకుతాను అనుకుంటే మాడిపోయిన అప్పంలాగా తయారయ్యావు. మరో మాట కూడా చెప్పనా, నీ సహవాసం అన్యులతోనా? అన్య సహవాసం నిన్ను మార్చలా? మరొక విచిత్రం ఏంటి తెలుసా? ఎంత జరిగినాక ఈ ఇశ్రాయేలులకట గుండె దెబ్బతిందట. ఇప్పుడు పిరికి గుండె అయ్యును అని రాయబడుతుంది. ఎప్పుడైతే పిరికితనం నీలో మొదలయ్యిందో అక్కడ నీకు తోడై ఉండే దేవుడు లేడు అని అర్థం. ఇంకా తేడాగా చెప్పాలి అంటే మనిషి ఎప్పుడు పిరికివాడవుతాడంటే తోడు లేనప్పుడు. నీకంటూ ఒక తోడు ఉండాలి. నీకంటూ ఆ దేవుని తోడు లేనంత కాలం నీకు పిరికితనం తప్ప ఏముండదు. ఇద్దరు ఉన్నప్పుడు ధైర్యం వేరు. ఈరోజు పిరికి గుండెలాగా నువ్వెందుకు మారిపోయావు? నీవు దేవునితో సహవాసం కాక లోకంతో ఏకమై దేవునితో సంబంధాలు తెగగొట్టుకోవడం వలన అరణ్యములో మహాయండకు కాలిపోయినట్టుగా నువ్వు కృపలోనూ ఎండిపోయావు, ప్రార్థనలోనూ కాలిపోయావు, చివరికి సహవాసంలో లేకుండా అయిపోయావు, దైవ చిత్రం నెరవేర్చలేని వ్యక్తిలాగా అయిపోయావు. పేరుకు మాత్రం క్రైస్తవుని అనుకుంటున్నావు. అరణ్యంలో సంచరిస్తూ కాలిపోయి భయంకరంగా మాడిపోయినట్టుగా నీ చరిత్ర ఉంది. అయినను నా దేవుడు అంటున్నాడు, ఇంత నాశనం అయిపోయినా, అంత లోక సహవాసం కోరుకున్నా, పిరికి గుండెగా మారిపోయినా, తిప్పివేయని అప్పడంలాగా మారిపోయినా, అన్యులతో కలిసిపోయినా నేను నీతోనే స్నేహం చేస్తాను. అందరూ ఆమేన్ చెప్తారా? గట్టిగా చెప్పండి, ఆమేన్. నజరేయుడైన యేసు నీతో స్నేహం చేయునుగాక. ఈరోజు అంటాడు, నీతో స్నేహించువాడను. అందరూ చెప్పండి, నీతో స్నేహించువాడను నేనే. సరే, అంతవరకు బాగానే ఉంది. ఎందుకట? ఎందుకు స్నేహం చేస్తున్నాడు? మరి ఎంత రూపం లేక, ఎంత పాడైపోయి, ఎంత కాలిపోయి, ఎంత ఎండిపోయి, ఎంత పాడైపోయి, ఒక పక్కన వ్యభిచారంలో ఎండిపోయి, ఒక పక్కన లోకాశల్లో నాశనమై ఎండిపోయి, ఇటు చూస్తే తాగుల్లో ఎండిపోయి, భక్తిలో ఎండిపోయి, దేవుని చిత్తం నెరవేర్చలేకపోవడంలో ఎండిపోయి, ఎంత ఎండిపోయినా ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడట? చదవండి, అదే హోషేయ గ్రంథం అదే అధ్యాయంలో చాలా తేటగా రాయబడిన 14వ వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం. అయినను పాతాళ వశములో నుండి వారిని నేనే వారిని విమోచింతును. అందరూ ఆమేన్ చెప్పండి. ఎండిపోయిన సహోదరుడా, కాలిపోయినట్టున్నవాడా, సమస్త విషయాల్లో పతనమైపోయినా, దూరమైపోయినా, వాక్యాన్ని మర్చిపోయినా, ఎరిగి తప్పు చేసినా, దూరమైపోయి అరణ్య రోదనలాగా జీవితం అయిపోయినా, ఈరోజు నా యేసును బట్టి నీతో చెప్పగలిగిన మాట, దేవుడు నిన్ను చూచి అంటాడు, నీ బ్రతుకు పాతాళంలో ఉంది, అయినను నేను నిన్ను విమోచిస్తాను. ఆయన స్నేహించేది ఎందుకంటే మొదటి కార్యం నిన్ను విమోచించడానికి. అందరూ ఆమేన్ చెప్పుకోనండి. విమోచన అని అంటే దాని అర్థం ఏమిటంటే, పురాతన కాలంలో బానిసలు ఉండేవాడు. మీకు తెలుసు కదా, బానిస అనగానే చెవునకు ఒక కాడ, ఇనప కాడ, ఒక కాసో గుచ్చేవాళ్ళు. వాడు ఎంత దూరం వెళ్ళినా బానిస బానిస బానిస. బానిసకు స్వేచ్ఛ ఉండదు, బానిస సుఖపడడు, బానిస తన ఇష్టం నెరవేర్చడు. బానిస అంటే బాగా ఆలకించండి, ఆ ఇంట్లో తన స్వేచ్ఛగా తిందామంటే తినడానికి అవకాశం లేదు, పెళ్ళికి వెళదామనుకుంటే వెళ్ళే అవకాశం లేదు. కారణం, అమ్మివేయబడ్డాడు, కొనుక్కున్న యజమాని దగ్గర ఉంటాడు, ఒకవేళ ముందు పడుకోవటానికి వీలు లేదు. బాగా ఆలకించండి, ఇది ఒక బానిస బ్రతుకు. ఈ రోజున ఆ విధంగా బానిసలాగా ఉంటే యజమానులు అమ్ముకునేవాళ్ళు, కొనుక్కుని కొంతమంది తీసుకెళ్ళి కొత్త బానిసలను వాడుకునేవాడు. ఇక ఎంతకీ చచ్చే వరకు సాకిరీ చేయటం, జీవితం ముగిసేంత వరకు స్వేచ్ఛ లేకపోవడం, పైగా బానిస అని ఒక గుర్తుతో తన జీవితకాలం కొనసాగడం. ఆ తరాన్ని మార్చేటగా మన పూర్వీకులు త్యాగాలు చేసి బానిస కాలాన్ని రద్దు చేశారు. అయితే బానిస అనే పదానికి ఇక్కడ మనం పోలిక చేసుకుంటే, మనం ఎంత తెలిసిన వాళ్ళగా తెల్లగా ఊరేగుతున్నా మనమంతా బానిసలం. పాపం మనల్ని ఏలుతూ ఉండగా పాపానికి ప్రతివాడు బానిస అయిపోయాడు. ఈ రోజున పాపం అనే కాడి నీ మెడ మీద ఉండడం వలన నువ్వు స్వేచ్ఛగా ఏ పని చేయలేకపోతున్నావు.
ఏ పని చేయడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. చేసే అవకాశం లేదు. నీకు ఆనందం లేదు, నీకు స్వేచ్ఛ లేదు, నీకు అధికారం లేదు, నీకు నెమ్మది లేదు, నీ ఇష్టం నెరవేర్చబడని ఓ దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. ఇప్పుడు పాపానికి నీవు దాసుడవు, పాపానికి నీవు బానిస. నా దేవుడు ఎంత కరుణా సంపన్నుడంటే, అరే బానిస బ్రతుకులో ఉండి మనిషి మారిపోయాడే, కాలిపోయాడే, అరణ్య రోదనగా మారిపోయిందే, కనీసం నెమ్మది లేదే, సుఖం ఎరగలేదే, అయినా ఈ బానిసలాగా ఉన్న ఇతనిని నేను స్నేహిస్తాను, అతనిని నేనే విమోచిస్తాను. ఆమేన్. అందుకే యేసుదేవుడి లోకానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ధారాలుగా కార్చాడు. ఎందుకు అంటే మనల్ని విమోచించాలంటే వెల చెల్లించాలి. అది గొర్రెల రక్తం, కోడెల రక్తం, ఇంకా ఇతరత్ర ప్రయోగాల వలన పాప పరిహారం కలగల. అందుకని నన్ను విమోచించడానికి, నిన్ను విమోచించడానికి ఆయన తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చాడు. ఈ రోజున నిన్ను ఎందుకు స్నేహించాడో తెలుసా? ఇంకా నువ్వు పాపానికి దాసుడిగా ఉండకూడదని, స్వేచ్ఛ లేనివాడిగా ఉండకూడదని, అధికారం లేనివాడిగా ఉండకూడదని, క్షేమం ఎరగని వ్యక్తిలాగా ఉండకూడదని నిన్ను అంధకార శక్తులలో నుండి, అంధకార రాజ్యములో నుండి, భయంకరమైన పాపపు అంధకారము నుండి, అధికారము నుండి యేసు తన రక్తాన్ని చిందించి ఆయన మాత్రమే నిన్ను విమోచించాడు. నన్ను విమోచించిన దేవునికే మహిమ కలుగునుగాక. ఈ శుభవేళ నా యేసుని బడి చెబుతున్నాను. ఎందుకు నీతో స్నేహం మొదలుపెట్టాడో తెలుసా? నేనే నిన్ను స్నేహిస్తున్నాను. ఎందుకో తెలుసా? నీకు లోకంలో చాలామంది స్నేహితులు ఉన్నారు, తిని వెక్కిరించి వెళ్ళేవాడు. కానీ నేను నీతో స్నేహం చేయడానికి నీ దగ్గర మంచితనం లేదు, గొప్పతనం లేదు, తెలివి లేదు, భక్తి లేదు, నీ రూపం చూస్తే కాలిపోయింది. అయినను నేను నిన్ను స్నేహిస్తున్నాను. ఎందుకంటే నీకొక విమోచన స్థితి నేను కలుగచేయాలి అని. ఈ రోజున ఒకనాటి పాపిని, ఒకనాటి దేవునికి దూరస్తుడను, ఈ పరిచర్యకు నిలబడకూడదని, ఉండకూడదని, చేయకూడదని తీర్మానం చేసుకుని నా పాపపు ఇష్టమైన, రోగపు ఇష్టమైన జీవితంలో సాగుతూ ఉండగా కరుణా సంపన్నుడు నా బానిస బ్రతుకులో నుంచి విడిపించడానికి ఆయన రక్తం కార్చి ఈ బానిసని విమోచించి ఈ రోజున దేవుని సందులో మీ ముందు నిలబెట్టిన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. అన్నిటికంటే విశేషం, ఇక్కడ అనేక మంది బానిస బ్రతుకులోంచి విడుదల పొందారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీలో ఇంకా ఎవరైనా పాపం మానకపోయినా, అంటే బానిస అంటే చెవు కాడ పెట్టి తిరుగుతున్న ఆ శాల్తీ, ఇది లోనిగేదా అని చెబుతుంటారే, అట్లాగే నీ జీవితంలో ఇతడ రక్షించబడినవాడు, ఇతడ పాపం చేస్తున్నవాడు, ఒక ముద్ర, ద్రోహి, పాపి, వ్యభిచారి, దొంగ, నాస్తికుడు అనే ఆ యొక్క వెనప కొక్కెం నీకు గుచ్చి వదిలితే ఇంకా బానిసలాగానే తిరుగుతావా? ఎందుకో నా దేవుడు పాపం మీద నీకు జయం ఇవ్వాలని, పాతాళం నుంచి నేను లేపాలని, నీకు ఒక మంచి మనుగడ కలుగు చేయాలని, ఆయన విమోచన గానాలు నీ నోట ఉండాలని రక్తం కార్చాడే. ఈ శుభవేళ ఈ మాటలు వింటుండగా ప్రియ దేవుని బిడ్డలారా, నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నాను. మీలో ఎవరైనా ఇంకా బాప్తిసం పొందక, ఇప్పుడే కాదులేండి, మీరు చెప్పింది పాపం బానిసే కానీ నేను బానిసగా ఉంటున్నాను కానీ చెవు కాడంది కానీ ఇప్పుడే కాదులేండి, ఇంకో 10 ఏళ్ళు దాకా బానిసగా ఉంటాను అంటే మీరు ఉండండి. కానీ మీరు కానీ బానిస బ్రతుకుల నుంచి విడుదల పొంది యేసు రక్తం ద్వారా రక్షించబడిన గుంపులో ఉండి రేపు రాకడలో ఎత్తబడాలి అనుకుంటే ఈ రోజే ఆ బానిస బ్రతుకు నుండి మీకు విడుదల కలుగునుగాక. విమోచించిన తరువాత నా దేవుడు నీకేం చేస్తాడో తెలుసా? బైబిల్లో యెషయా గ్రంథంలో 51లోను కొన్ని వచనాలు చదువుతారు. విమోచించిన వారి తల మీద నిత్యానందముండునుగాక. విమోచించబడిన వారి తలల మీద ఏ ఆనందం? నిత్యానందముండునుగాక. నిజంగా ఈ మాటలు వింటుండగా నిజంగా మనల్ని ఎంతగా ప్రేమించాడండి. మన దగ్గర ఉన్నప్పుడు తిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా నిన్ను స్నేహించిన వాడెవడు? నీ కొరకు బ్రతికిన వాడెవరు? నీ కొరకు ప్రాణం పెట్టిన వాడెవరు? ఒక్కసారి ఆగి ఆలోచించు. సమస్తం నీ కొరకు దారబోశాడు, ఆఖరి బొట్టు వరకు నీ కొరకు కార్చాడు. ఎందుకో నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, నిన్ను స్నేహించిన వాడు లోకులు ప్రేమించినట్టుగా ప్రేమించాల. తనకంటూ ఉన్న ప్రాణాన్ని దారబోశాడు. తన రక్త ఆఖరి బొట్టు వరకు నీ విమోచన కొరకు ఖర్చు పెట్టాడు. నీతో స్నేహం పెంచుకొని నీకు ఒక విడుదల కలుగు చేసి విమోచన గానంతో నిత్యానందం నీ తలల మీద ఉండేటట్టుగా నిన్ను నడిపించాలని నిర్ణయించిన వాడు ఈ రోజున నిన్ను చూచి, ఇదిగో నిన్నే చూచి
నీతో అంటున్నమాట, అరణ్యములో కాలిపోయినవాడా, అరణ్యములో మహా ఎండకు నల్లగా మాడిపోయినవాడా, సొగసు స్వరూపం లేక అన్ని విషయాల్లో పతనమైన వాడా, నేనే నీతో స్నేహం చేస్తున్నాను, నిన్ను స్నేహించిన వాడను నేనే. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెబుదాం. విమోచించడానికి స్నేహం చేశాడు. రెండో మాట చెబుతాను, చదవండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వాక్యం చదవాలి. ఎఫ్రాయిమునకు చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. అందరూ ఆమేన్ చెప్పండి. ఆయన నీతో ఎందుకు స్నేహం మొదలుపెట్టాడు? నేనే నీతో స్నేహం చేస్తున్నాను, నిన్ను స్నేహించిన వాడును నేనే అని ఎందుకు చెప్పాడు? మొదటి కారణం, నీ విమోచన కొరకు ఆయన కార్యం చేశాడు. అందరూ ఆమేన్ చెప్పండి. డబ్బు విమోచించాలా, నీ మంచితనం విమోచించాలా, నీ త్యాగాలు, నీ దానాలు, నీ మంచితనం నిన్ను విమోచించలేక పాతాళానికి నెడితే నా యేసు నిన్ను స్నేహించి ఆఖరి వరకు రక్తం కార్చి నిన్ను విమోచించాడు. ఆయన అంటున్నాడు, నిన్ను విమోచించిన వాడను నేనే, ఈ పని చేయటానికే నిన్ను స్నేహించాను. మొదటి మాట. రెండో మాట ఇక్కడ రాశాడు, అదో విచిత్రమైన మాట. నీ చెయ్యి పట్టుకుని నడక నేర్పిన వాడను నేనే. ఆ మాటలు ఎంత చక్కగా ఉన్నాయండి. నీకు నడక నేర్పిన వాడను నేనే. తర్వాత వాక్యం, నిన్ను కౌగిలించుకున్న వాడను నేనే వారిని స్వస్థపరిచింది కూడా నేనే. ఈ స్నేహించిన వాడు పగటి వేళ 4 కార్యాలు నీకు చేయబోతా ఉన్నాడు. మొదటి కార్యం విమోచన కార్యం. అందరూ ఆమేన్ చెప్పండి. రెండో కార్యం, ఆయన నీకు నడక నేర్పునుగాక. చిత్రం ఏమిటంటే, మన పిల్లలకి నడక నేర్పుతాం. మనం ఓ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి వాడికి ఇస్తాం. వాడేం చేస్తాడో తెలుసా? నెమ్మదిగా 2 అడుగులు వేసి చేయి తాగుతాడు, అందిస్తాం. ఆడు అందుకునే టైంని కొంచెం వెనక తీస్తాం. వెనక తీయగానే ఆడి పడతాలు వేస్తా, ఇంకో అడుగు వేస్తాడు. మరలా బిస్కెట్ ప్యాకెట్ వేస్తున్నట్టే ఉంటుంది, వాడు అందుకున్నట్టే ఉంటుంది. మరలా కొంచెం పైకి లేపుతాం, వాడు ఇంకా కొద్దిగా ఇంకొంచెం అడుగులు వేసి, వాడి ఆశ ఏమిటయ్యా అంటే, ఈ బిస్కెట్ ప్యాకెట్ నేను తీసుకోవాలి. బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చే తండ్రి తల్లి ఆలోచన ఏంటో తెలుసా? వీడు నాతో నడవాలి, నా దగ్గరే నడక నేర్చుకోవాలి. అంటే మీ అందరికి నడక లేదా? మీరందరూ నడుస్తున్నారుగా. నేను చెప్పే నడక ఇప్పుడు నడిచే నడక కాదు, మీకు తెలియని నడక ఏముంది? మీరు నడిచిన నడక ఏమిటో, దాని ఫలితం ఏమిటో తెలుసు. కానీ నిన్ను విమోచించేవాడు నడిపించే నడక మీరు నేర్చుకుందురుగాక. ఆయన ఏ నడక నేర్పుతాడు? చదవండి. ద్వితీయోపదేశ కాండం చాలా తేటగా రాయబడిన 2వ అధ్యాయం 31వ వాక్యం. అప్పుడు యెహోవా చూడుము సీహోనును అతని దేశమును నీకు అప్పగించ మొదలు పెడుతున్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని దానిని ఏం చేసుకోవాలి? స్వాధీనపరచుకున్న మొదలు పెట్టుమని. అందరు ఈ మాట వినాలండి. నడక నేర్పే దేవుడు ఒక ప్రయోగం చేశాడు. ఏమిటి ఆ ప్రయోగం అంటే, ఇదిగో ఇటు చూడు. ఆ దేశం పేరేమిటి? అక్కడ రాయబడింది, ఆ దేశాన్ని నీకు అప్పగించ నేను మొదలు పెడతా. బాగా వినండి ఆ మాట. ఆ దేశాన్ని నీకు అప్పగించ నేను మొదలు పెడతా అని నిన్నేమంటున్నాడు తెలుసా? దాన్ని స్వాధీనం చేసుకోవడం నువ్వు మొదలుపెట్టు. అంటే దేవుని నడక ఎక్కడ మొదలగునుగాక. ఆయనేమో అప్పగించడం మొదలు పెడతాడట, మనమేమో స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టాలట. అంటే తండ్రి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తూ ఉంటాడట, బిడ్డేమో ఇంకొక అడుగు వేసి దాన్ని పొందబోతూ ఉంటాడట. ఇది దేవుడు నేర్పిన నడక. ఇప్పుడు ఆయన ఆ దేశం మొత్తం నీకు అప్పగించబోతున్నాడు, ఆ క్షేమం మొత్తం నీకు అప్పగించబోతున్నాడు. మునుపెన్నడూ పొందని సంతోషం నీకు అప్పగించబోతున్నాడు. మునుపెన్నడూ చూడని రక్షణ భాగ్యం నీకు అప్పగించబోతున్నాడు. మునుపెన్నడూ చూడని సంతోష జీవితం నీకు అప్పగించబోతా ఉన్నాడు. నీవెన్నడూ చూడని ఆ పరమ సంబంధమైన ఆనందాన్ని నా యేసు నీకు అప్పగించబోతున్నాడు. అదే అంటూ, అది నేను అప్పగించ మొదలు పెడతాను, నీవు స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టాలి. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నారు, కానీ మరలా మొదలు పెట్టడం అనే వాక్యం ఎంత విలువైంది. ఆయన మొదలు పెడతాడట, మనము మొదలు పెట్టాలట. ఆయనేమో అప్పగించడం మొదలు పెడతాడట, మనమేమో స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టాలి. ఈ 2 మొదలు పెట్టడాలు దేవునితో మన చెయ్యి ఆయన చేతులు వేసి నడక నేర్చుకునేటప్పుడే మొదలగునుగాక.
ఒక్కసారి ఆగి ఆలకించండి సహోదరులారా. ఆయన అప్పగించడం మొదలుపెట్టినప్పుడే స్వాధీనం చేసుకోవడానికి మనం బలిపీఠం కట్టాలి. చాలాసార్లు మనం చేసేది ఏమిటంటే, దేవా నువ్వు ఇస్తానన్నావు కదా ఇచ్చేయి అని మాత్రం అంటాం. దానికంటే కూడా ఓ విలువైన మాట ఏమిటంటే, ఆయన మొదలుపెట్టినప్పుడే అందుకునేందుకు మనం మొదలు పెట్టాలి. అట్లాంటప్పుడు కొన్నిసార్లు త్యాగం అవసరం, కొన్నిసార్లు వదులుకోవాలి, కొన్నిసార్లు నష్టపోవాలి. అబ్రహాముని అన్నాడు కదా, నీ తండ్రిని వదిలేసేయి, నీ తల్లిని వదిలేసేయి, మీ ఊరు వదిలేసేయి, నీ బంధువులను వదిలేసేయి. ఈ వదులుకుంటే నేను నీకు స్వాధీనం చేసే ఆ దీవెనలను నీకు అప్పగిస్తాను, నీవు స్వాధీనం చేసుకో. ఈ రోజున ఒక సేవకుడిగా మీకు చెప్పగలిగినది, దేవుడు దాచిన దీవెనలన్నీ, ఆ దేశమైన, ఆ నీడైనా, ఆ సమస్త ఐశ్వర్యమైన, ఆ కృపైన అంతా దేవుడు నీకు అప్పగించునుగాక. అది నీవు పొందేటప్పుడు నీవు ఆయన్ని కలిసి ఆయనతో నడిచి అందుకునేందుకు నీవు నడకను మొదలు పెడుతువుగాక. చాలాసార్లు ప్రభువా నన్ను సత్యంలో నడిపించయ్యా, నన్ను భక్తిలో నడిపించయ్యా, నన్ను ప్రార్థనలో నడిపించయ్యా అని చాలాసార్లు మనం ప్రార్థన చేసి దేవుడికి డ్యూటీ వేస్తుంటాం. అయ్యా నువ్వు నడిపించయ్యా, నన్ను ప్రార్థనలో నడిపించు ప్రభా, మెలుకువలిగిన ఆత్మ దయచేయి ప్రభా అంటే నేను గురకబెట్టి నిద్రపోతుంటానయ్యా, నువ్వు వచ్చి మెడ మీద చెంప మీద కొట్టి లేపి నిలబెట్టయ్యా అంటే దేవునికి ఎట్లాంటి డ్యూటీ? ఈ రోజున నేను చెప్పే విషయాన్ని బాగా గమనించాలి. ప్రార్థన తప్పని కాదు, ఆయన ఏదైతే మనకు అప్పగించబోతున్నాడో అది నీవు స్వాధీనం చేసుకునేటట్టుగా ఆయన చేతిలో నీ చెయ్యి వేసి ఆయన ఏ రకంగా నడుస్తాడో ఆ నడిపింపులో నీవు నడిపించబడదువుగాక. చేతులెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. చెప్పండి హల్లెలూయా. తలల వంచి నీవు అప్పగించుకోగలవా? చేతులు పైకెత్తి, ప్రభువా నీవు నన్ను ఇంతగా ప్రేమించావా, ఇంతగా నన్ను స్నేహించావా? ప్రేమాస్వరూపైన ప్రభువా వందనాలయ్యా, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, చేసిన ఉపకారాలకు వరకు వందనాలు. నిజమే ప్రభువా, అన్ని కోణాల్లో ఎండిపోయిన జీవితంలో నువ్వు ఎంత కృప చూపి మంచు కురిపిస్తున్నావు, ఎంతగా తామర పుష్పంలాగా అభివృద్ధి చెందేట్టుగా కరికరిస్తున్నావు. పాతాళంలో ఉన్న వ్యక్తిని విమోచించడానికి ఇష్టపడుతున్నావు. నిరాశలో ఉన్న వారిని ఒక ఆదరణ నీ కౌగిలిలో భద్రపరుస్తున్నావు. నీకు నీ నామానికి నీ అపారమైన ప్రేమకు వెలకట్టలేమయ్యా. దయచేసి నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించు. మరలా నీ యొక్క చేతిలో మేము దాచబడాలయ్యా, నీ స్నేహంలో స్థిరపరచబడాలి ప్రభువా. ఎంతమంది చేతులెత్తి జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నారో వారందరి పట్ల కార్యం జరగాలి, వారందరి పట్ల కార్యం జరగాలి నాయన. నీ స్నేహంలో వాళ్ళు వర్ధిల్లగలగాలి, నిత్యముగా వాళ్ళు నడక నేర్చుకోవాలయ్యా. నిత్యముగా మేము దీవెన పొందాలి ప్రభువా. ఆ బలమైన కార్యం జరిగించి పేరు పేరున నీ బిడ్డలను దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీ ప్రార్థన అవసరతలకై సంప్రదించవలసిన మా చిరునామా ఎం దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడ్ రోడ్, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 0865242751 9440772722.